ఈ స్క్రీన్ షాట్లు ఒకసారి చూడు. 1, 2 ఇలా 2 కాదు వందలు. నేను తలకి రాసుకున్న జిడ్డుకి, మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే సాడ్ వీడియోకి కరెక్ట్ సెట్ అయిందిలే. ఈరోజు మార్కెట్ గురించి కన్నా మాట్లాడే టాపిక్స్ అన్నీ మిగతా వీడియోలో చెప్పినవే. సేఫ్టీ నెట్స్‌లో ఉన్నా సరే, పాపం చాలామంది ట్రేడర్స్ ఇంకా బయట కాల్స్ తీసుకుంటున్నారు. వాళ్ళ తప్పేమీ లేదు. పాపం ఇంతకుముందు డబ్బులు పోయి దాన్ని రికవర్ చేయడానికి అంతే. ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే రికవర్ అనే వర్డ్‌లో వచ్చింది. చాలా ఈజీగా వాడేస్తున్నాం. నాకు 10,00,000 పోయింది సార్ రికవరీ చేయాలి. కరెక్ట్‌గా మాట్లాడితే అసలు ట్రేడింగ్‌లో రికవరీ అనే వర్డే లేదు. బయట క్రెడిట్ కార్డ్ లోన్‌లకి, బ్యాంకులు ఇచ్చే లోన్‌లకి ఉంటది. రికవరీ టీమ్, రికవరీ అనే మైండ్ సెట్. అదొక కల అంతే. అది ఎప్పటికీ అవ్వదు. నీకు 8,00,000 పోయిందనుకో, తర్వాత రోజు ఇంకో 1,00,000 తెచ్చావనుకో, స్వాహా దాన్ని రికవరీ అనరు. ఆల్రెడీ కాలిపోతున్న దాంట్లో మిగిలిందంతా ఈయడం అంటారు. ఈ స్క్రీన్ షాట్‌లో చూసావు కదా! దగ్గర దగ్గర ఒకటే పర్సన్ పాపం 10,00,000 దాకా పోగొట్టు. ఎవరన్న విషయం పక్కన పెడదాం గానీ ఇలా చాలా మంది ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పేమీ లేదు. రకరకాల టెలిగ్రామ్ ఛానల్స్‌లో కాల్స్ తీసుకున్నారంట. ఇలా కొనమన్నారు, కొనేసాను, పోయింది. మరి 10,00,000 కొన్ని వందల సార్లు మాట్లాడుకున్నాం. ఈరోజు పొద్దున్న వీడియో కూడా అదే. కాల్స్ జస్ట్ మేక్ యూ ఏ హ్యాండిక్యాప్ ట్రేడర్ అని. మీరేమో కాల్స్ తీసుకొని లాసుల్లోకి వెళ్ళిపోయి రికవరీ చేయాలని మెసేజ్ చేస్తే ఎలా? మీకు అర్థం కావట్లే. ఓ 10, 20 వేలు పెట్టి మీరు కాల్స్ బాగానే సరదాగానే తీసుకుంటారు. కానీ అది పోగొట్టే మనీ వల్ల మీకు వచ్చేది మీ కంప్లీట్ ట్రేడింగ్ జర్నీ డిస్టర్బ్ అయిపోతుంది. డిస్టర్బ్ ఏంటి? డిస్ట్రాయ్ అయిపోతుంది. సరైన మైండ్ సెట్ ఉండదు. ట్రేడింగ్ మీద అసలు నమ్మకమే ఉండదు. వాడు చెప్పింది కరెక్ట్ రాంగ్ అసలు తెలియనే తెలియదు. ఏమనంటే కోపం మీకు మళ్ళీ. నేర్చుకోవడానికి ఏంటి ప్రాబ్లం? అర్థం చేసుకోవచ్చు కదా. 5, 10 లక్షలు పోగొట్టుకునే కన్నా నేర్చుకోవడం చాలా సులువు. ఇంకొంచెం మంది పెద్ద సెపరేట్ గ్యాంగ్. ఈ 800 కూడా కడ్డానికి నొప్పున్నోళ్ళు. అవసరమా? అసలు ప్రాబ్లం మీది కాదు. కాల్స్ ఇచ్చేవాళ్ళు అనాలి. వాళ్ళు ఏమన్నా అన్నావు అనుకో, మా పొట్ట కొడతావా అంట. వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళకంటూ ఒక అనాలిసిస్ ఉంటది. వాళ్ళు పాపం ట్రై చేసి ట్రేడ్ చేద్దామని వచ్చిన వాళ్ళే ఫీల్డ్ లోకి. వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ప్రకారం వాళ్ళ రిస్క్ మేనేజ్మెంట్ చూసుకొని వాళ్ళు ఇచ్చే కాల్స్ అవి. నువ్వు ఇంట్లోనే డబ్బు అంతా తెచ్చి పెట్టేస్తే ఎలా చెప్పు? దానికి అసలు రికవరీ అనేదే ఉండదు. ఇంకో విషయం, ట్రేడింగ్ లోకి వచ్చాక నువ్వు హౌస్ వైఫా, నువ్వు మిడిల్ క్లాసా, లేకపోతే నీకు 2, 3 పిల్లలు ఉన్నారా, అసలు నీ ఏజ్ ఎంత, 40, 50, 60 లేదు, జస్ట్ లాంచ్డ్ న్యూ మోడల్ బండి 18 ఇయర్స్, ఇవేవి మార్కెట్ చూడదు. కాబట్టి నువ్వు కూడా చూడు. వీటిని ఎక్స్క్యూజెస్ కింద వాడుకొని ప్రెషర్ బిల్డప్. ఎవ్రీవన్ ఈజ్ ఎ ట్రేడర్. ఒక్కసారి టెర్మినల్ ముందు కూర్చున్నాక ఆల్ దీస్ థింగ్స్ షుడ్ బి అవుట్ ఆఫ్ యువర్ మైండ్. నువ్వు తీసుకునే ప్రతి డెసిషన్ ఇంపాక్ట్ చేస్తాయి అవి. నేను హౌస్ వైఫ్ని, నాకు 2 పిల్లలు ఉన్నారు, నాకు ఇంత ఇన్కమ్ కావాలి. నో, దిస్ చేంజ్ యువర్ డెసిషన్. ట్రై టు అండర్స్టాండ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ ఎస్ ఎ ట్రేడర్, థింక్ లైక్ ఎ ట్రేడర్. నువ్వు ఎవరైనా మార్కెట్ కి సంబంధం లేదు. నీకు కూడా ఉండకూడదు. ఏంటి లైటింగ్ తగ్గిందని ఆలోచిస్తున్నావా? అవును, 2 బల్బులు కాలిపోయాను, రేపు పెట్టిస్తాలే గానీ కాల్స్ తీసుకునే వాళ్ళని ఇంకొంతమందిని చూశాను. ఎక్కడ అనుకుంటున్నావు? సెన్సెక్స్ 77,000 రన్ అవుతుంటే ఊరు చివరి పొలం గట్టు దగ్గర ఉన్న తెచ్చుకుంటున్నారు. 74,000, 75,000. ₹5, ₹4. అవి బీభత్సమైన ఎక్స్పీరియన్స్ ఉండి నీ గ్రీక్స్ గురించి అన్ని తెలిస్తేనే చేయాలి. అలాంటిది నువ్వు కాల్స్ ఒకటి చెప్పాడని చెప్పేసి లక్షలు అంత చిన్నదానివే పెడితే ఎలా? నీకైనా చిన్న థాట్ ఆలోచన ఉండాలి కదా. ఏ ఆప్షన్ తీసుకుంటున్నావు, ఏది గాల్లో కలిసిపోతుందని. ఊరి చివరి పులిమేరలో ఆప్షన్ తెచ్చావు అనుకో, ఎక్స్పైర్ అయ్యేసరికి పక్క ఊరికి వెళ్ళిపోద్ది అది. సరే, వీడియో మరి పెద్ద అయిపోద్ది కానీ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. మార్కెట్ వాజ్ అమేజింగ్ అని చెప్పను. మధ్యలో అంతా చాలా రేంజ్ బాగుండి చెత్తగా ఉంది. కంప్లీట్లీ ప్యాక్డ్ విత్ ఇన్ ది రేంజ్. చాలా వరకు ఈరోజు వెయిట్ అండ్ వాచ్లే పడ్డాయి. ట్రేడర్స్ ని ఆపడమే సరిపోయింది. ఫ్యూ వర్ స్కాల్పింగ్ మూమెంట్స్ ఇట్లాంటివి కొన్ని విత్ ఇన్ ఎ మినిట్ ఆర్ 2 చాలా బాగున్నాయి అవి. ఓవరాల్ వాజ్ ఎ గుడ్ డే. కానీ రేంజ్ లో పోగొట్టుకున్న వాళ్ళకి చాలా బాధ ఉంటుంది. అంతకని ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఈరోజు మార్కెట్ గురించి. ఎందుకంటే కాల్స్ వద్దు ప్లీజ్ అని మిమ్మల్ని అడుగుదామని చేసిన వీడియో ఇది. దయచేసి అర్థం చేసి. ఇలా చాలా మందికి కాల్స్ లో డబ్బులు పోయాయి సరే, కానీ దానివల్ల పూర్తిగా మీకు ట్రేడింగ్ మీదే చిరాకు వచ్చేస్తుంది. అదొక విధమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. నువ్వేమో పిచ్చ కామెంట్లు పెడతావు కింద. నువ్వు తీసుకొస్తావు వాళ్ళని డిప్రెషన్ నుంచి. ఒక నెంబర్ పెడతా, ఫోన్ చేసి మాట్లాడాలతో. ఇన్నిసార్లు చెప్పాను కాల్స్ అడగకండ్రా, కాల్స్ తీసుకోకండి, మీకే ఇబ్బంది అని తీసుకోండి. మీరు తీసుకోండి, నేను మళ్ళీ కాల్స్ తీసుకోవద్దు ప్లీజ్. ఆల్ ది బెస్ట్. రేపు ఒక్కరోజు సేఫ్ గా ఉంటే విల్ ఎండ్ విత్ 2 వీక్ సక్సెస్ఫుల్ రన్ ఫర్ సేఫ్టీ నెట్స్.